ఈశ్వర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ బాహుబలితో దేశవ్యాప్తంగానే కాక విదేశాల్లో కూడా విశేషమైన గుర్తింపు సంపాదించాడు. ఆ గుర్తింపు వెనుక బాహుబలి కోసం పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. సాధారణంగా ఒక సినిమా తీయడానికి 6 నెలలు పడుతుంది. కానీ బాహుబలి కోసం శిక్షణ తీసుకోవడానికే ప్రభాస్కి 6 నెలలు పట్టింది. దాన్ని బట్టి ఆ చిత్రానికి అతను ఎంత ప్రాధాన్యం చూపాడని అర్థమవుతుంది. బాహుబలి చాలామందిపై ప్రభావం చూపింది. మరి బాహుబలి హీరోపై ప్రభావం చూపిన అంశాలేమిటి? ఒకసారి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు నన్ను ద ఫౌంటైన్ హెడ్ పుస్తకం చదవమని చెప్పారు. ఆ పుస్తకం నా మీద చాలా ప్రభావాన్ని చూపింది. నా వ్యక్తిత్వంలోనూ నేను ఊహించని కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ఇక నటుల ప్రభావం గురించి చెప్పాలంటే నాకు ఎస్వి రంగారావు, సావిత్రి అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళు నటనలో చూపే సహజత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నా మీద మా నాన్నగారి ప్రభావం ఎక్కువ. ఆయన ఎలాంటి స్వార్థమూ లేని వ్యక్తి. చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ అందులో ఎక్కువ విషయం ఉంటుంది. ఆయన మరణం నా జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటన. ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా కళ్ళు చెమర్చుతాయి. తర్వాత మా అమ్మగారు. అమ్మ నాకు ఫోన్ చేసిందంటే ఆమె అడిగే మొదటి మాట భోన్ చేశావా అని. నేను సినిమాల కోసం డైటింగ్ చేస్తున్నా, పర్వాలేదు తినేరా, తర్వాత వ్యాయామం చేసుకోవచ్చు అంటుంది. మా అమ్మగారు చాలా ముక్కుసూటి మనిషి. ఏ విషయమైనా దాపరికం లేకుండా మాట్లాడతారు. మా అమ్మ నుంచి నేర్చుకునేది అలా మరీ ముక్కుసూటిగా ఉండకూడదని. నాన్న తర్వాత నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది పెద్దనాన్నే. కుటుంబంలో అందరి అవసరాలు తెలుసుకోవడం, అందరినీ ప్రేమగా చూడటం, క్రమశిక్షణతో వ్యవహరించడం ఇవన్నీ పెద్దనాన్న నుంచి నేర్చుకున్నవే. మొదటిసారి షూటింగ్ సమయంలో ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తు. ఒక దృశ్యంలో నటించామంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. దాన్ని చెరపలేం. కాబట్టి సీరియస్గా చేయి. ఆ క్షణాన్న నీ మనసులో ఏ ఆలోచనలున్నా పక్కన పెట్టే అన్నారు. ఆ సూత్రాన్నే నేను ఎప్పటికీ పాటిస్తాను అంటాడు ప్రభాస్. అదే నా బాహుబలి విజయ రహస్యం.